ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. ఒక శుభవార్తను కూడా అందుకుంటారు. భాగ్యంలో శని సంచరించడం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశం కూడా అందుకుంటారు. పనివారి సహకారం మీకు సంతోషాన్ని కలుగజేస్తుంది. చతుర్థంలో తులారాశిలో శుక్ర సంచారం ఉంది. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, విందు వినోదాల్లో పాల్గొనడం, కుటుంబ సౌఖ్యాన్ని చవిచూడడం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తృతీయంలో కన్యారాశిలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఈ వారంలో సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో కర్కాటక రాశిలో గురువు సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలను సాధిస్తారు. పంచమంలో వృశ్చిక రాశిలో బుధ సంచారం వల్ల కొంతమంది వ్యక్తుల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. పనిభారము, శ్రమ అధికమవుతుంది. ఖర్చులు పెరుగుతాయి. చిన్న చిన్న అసౌకర్యాలను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వరంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో పెసరపప్పు కానీ, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ బుధవారం రోజు పేదవారికి లేక పేద బ్రాహ్మణులకి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీరామరక్షా స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కర్కాటక రాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి కానీ, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు.